కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రైతులు మరోసారి యుద్ధ భేరీ మోగించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్ల సాధనకు మరో ఉద్యమానికి నాంది పలికారు. ఈ నెల 6న ఢిల్లీకి పాదయాత్రతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీకి మార్చి నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు దేశంలోని అన్నదాతలందరూ మరోసారి కదం తొక్కడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు మలివిడత ఉద్యమానికి రెడీ అయ్యారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి పోరుబాటకు సన్నద్ధమయ్యారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లపై రైతులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. అన్నదాతతో కనీసం చర్చలకు సైతం సుముఖత చూపడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతుల డిమాండ్ల సాధనకు ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని అన్నదాతలు పాదయాత్రగా ఢిల్లీకి కదిలి రావాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని భద్రతా దళాలు ఏడాది ఫిబ్రవరి 13న నిలిపివేయడంతో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభో, ఖనౌరి ప్రాంతాల్లో నిలిచిపోయారన్నారు. శంభో, ఖనౌరీలలో 293 రోజుల నుంచి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల ఉద్యమ కార్యాచరణ వివరిస్తూ దేశ రాజధానికి ర్యాలీ నిర్వహించాలని కోరారు. రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్ర నిర్వహించి రాత్రి వేళల్లో విరామం ఇవ్వాలన్నారు. రైతులు గ్రూపులుగా విడిపోయి ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు డిసెంబర్ 6న ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రదర్శన నిర్వహించాలని రైతు నేతలు కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి రైతులతో కేంద్రం ఎలాంటి చర్చలు జరపలేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. సమస్య నుంచి కేంద్రం దూరంగా పారిపోతున్నదన్నారు. కాంట్రాక్టు వ్యవసాయం ఆమోదయోగ్యం కాదని, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. 5 ఏళ్ల పాటు ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలను అప్పుడే తిరస్కరించినట్టు స్పష్టం చేశారు. కేంద్రం ముందు అన్నదాతలు పలు డిమాండ్లను నిర్దేశించారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని ప్రధానంగా కోరుతున్నారు. రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు పెంచరాదని, రైతులపై పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని, 2021 లిఖింపూర్ ఖీరీ బాధితులకు న్యాయం చేయాలని, భూసేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలని, ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.